మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం. బెల్లంతో ఇలా చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. బెల్లం అనేది చాలా శక్తివంతమైన పదార్థం. బెల్లానికి అప్పులను తీర్చేసే శక్తులు ఉంటాయి. ఆదివారం రోజు పూజలేమీ చేయని వారు నాన్ వెజ్ తినవచ్చు. పూజలు చేసేవారు మాత్రం నాన్ వెజ్ తినకూడదు. అలాగే ఆదివారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని రాగి చెంబులో శుద్ధ జలాన్ని తీసుకొని ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యంగా సమర్పిస్తే రోగబాధలు తగ్గుతాయి. సాధారణంగా ఈ రోజుల్లో అందరూ అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. అందరినీ బాగా ఇబ్బంది పెట్టేసే పెద్ద సమస్య ఏమిటి అంటే అప్పుల సమస్య. ఎంత చిన్న అప్పు ఉన్నా, పెద్ద అప్పు ఉన్నా, వేలల్లో అప్పులు ఉన్నా, లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా చక్కగా ఆదివారం రోజు చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల వలన ఎంతోమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక అవమానాల పాలవుతూ ఉంటారు. ఇలా ఎన్ని అప్పులు ఉన్నా సరే చక్కగా ఆదివారం రోజు సింపుల్గా ఈ పరిహారం చేసుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. బెల్లమే కదా అనుకోవద్దు. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం. బెల్లం చాలా పవిత్రమైనది, శుచి అయినది. బెల్లంతో అప్పులను తీర్చుకోవచ్చు. మన జీవితాలను మార్చుకోవచ్చు. మన సుడిని తిప్పేసుకోవచ్చు. రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా మారిపోవచ్చు. అసలు ఇంతకీ ఆదివారం రోజు బెల్లంతో ఏం చేస్తే అప్పులు తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎలాంటి మనుషులు నరకానికి వెళ్తారు, ఎలాంటి మనుషులు స్వర్గానికి వెళ్తారో తెలియజేసే పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. రిషి అనేక సంవత్సరాలు హిమాలయాలలో తపస్సు చేసి చాలించుకొని తన స్వస్థలానికి బయలుదేరాడు. అలా నడుస్తూ నడుస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. బాగా అలసిపోయిన ఆ రిషి ఇక ఇంటి ఖాళీ అరుగు చూసి సంతోషించాడు. అరుగు మీద తోలు పరిచి చతికిలబడ్డాడు. కాసేపటికి అటువైపుగా ఒక శవం ఊరేగింపు జరుగుతుంది. ఇంట్లోని యజమానురాలు దొడ్లో పని చేసుకుంటున్న పనిపిల్లను కేక వేసింది. సేవ్, మన ఇంటి మీదుగా ఏదో శవం ఊరేగుతుంది. ఆ చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో చూసి చెప్పవే అని అడిగింది. పనిపిల్ల బయటికి వచ్చి చూసి, అమ్మ, ఆ చనిపోయిన మనిషి నేరుగా నరకానికి వెళ్తున్నాడు అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది. రిషి ఆశ్చర్యపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికే వెళ్తాడని ఆ పనిపిల్ల ఎలా చెప్పగలిగిందబ్బా అని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు. కాసేపటికి అటువైపుగా మరో శవం ఊరేగింపు జరిగింది. మళ్ళీ ఇంట్లోని యజమానురాలు లోపటి నుంచే పనిపిల్లను పిలిచి శవాన్ని చూసి ఆ మనిషి స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో తెలుసుకుని చెప్పమంది. పనిపిల్ల బయటికి వచ్చి చూసి, అమ్మ, ఈ మనిషి కూడా నరకానికే వెళ్తాడు అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది. రిషి ఈసారి మరింత ఆశ్చర్యపడిపోయాడు. మనిషి మరణం అనంతరం పోయేది శ్మశానానికే. ఆ తర్వాత ఎక్కడికి పోతాడో సమాధానం తెలియకనే కదా ఋషులు మునులు తపస్సులు చేస్తున్నారు. తను తపస్సులు చేశాడు. అయితే తనకింతవరకు సమాధానం దొరకలేదు. ఈ పనిపిల్ల అంత జటిలమైన ప్రశ్నకు అతి సునాయాసంగా బదులు చెప్పిందే. అంతుపట్టలేదే అనుకుంటూ ఉండగానే అటువైపుగా మరో శవం ఊరేగుతోంది. ఈసారి పనిపిల్ల ఏం సమాధానం చెప్తుందో చూద్దామని రిషి ఆతృతగా లేచి కూర్చున్నాడు. ఎప్పట్లా ఇంటి యజమానురాలు పనిపిల్లనే అడిగింది. పనిపిల్ల బయటికి వచ్చి చూసి, అమ్మ, ఈ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడమ్మా అని సంతోషంగా పలికి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక రిషి జుట్టు పీక్కోవటం ప్రారంభించాడు. తమాయించుకొని పనిపిల్ల కేసి చూసి ఆమెను పిలిచి, తల్లి, నేను ఎన్నాళ్ళలో కొండల్లో కోనల్లో తపస్సు చేశాను. ఏదో సాధించాననుకున్నాను. అయితే ఇందాక ఇటువైపు 3 శవాలు శ్మశానం వైపుకు ఊరేగటం చూశాను. ఆ మరణించిన వ్యక్తులు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనే ప్రశ్న నా మదిలో తట్టనే లేదు. సరికదా, వాళ్ళల్లో మొదటి 2 నరకానికి, 3వ వ్యక్తి స్వర్గానికి వెళ్తారని నా ఊహకు కూడా అందని విషయాన్ని నువ్వు అతి సులువుగా చెప్పావు. ఏమిటి నీ శక్తి? నువ్వు సామాన్యురాలివిగా కనిపించినా నీలో ఏదో
అపూర్వ జ్ఞానం దాగి ఉంది. దయతో నాకు చెప్పు, నా సందేహాన్ని తీర్చు అని ప్రాధేయపడి అడిగాడు. అప్పుడు పనిపిల్ల ఋషిని చూసి చిరునవ్వు నవ్వి, స్వామి, నా దగ్గర అట్లాంటి శక్తులేమీ లేవు. ఆ చచ్చిపోయిన వాళ్లను నువ్వు చూశావుగా. మొదటి శవాన్ని నలుగురు మోస్తే ఒక్కడు డప్పు వాయిస్తూ పరుగు పరుగున శ్మశానానికి తీసుకువెళ్లారు. రెండో శవం కూడా అదే వరుస. ఆ ఇద్దరు ఎంత చెడ్డవాళ్లు కాకపోతే శవాల వెనుక ఒక్కడైనా నడవలేదు. ఆ మూడో శవం ఊరేగింపు చూశానా? పూల పాడే కట్టి అండలేసి అంతమంది జనం ఆ మనిషిని శ్మశానానికి తీసుకువెళ్లారు. అతడు మంచి మనిషి కాబట్టేగా అంతమంది వచ్చారు. చెడ్డోళ్ళు నరకానికి వెళ్తారు, మంచోళ్ళు స్వర్గానికి వెళ్తారు. నీకు తెలీదా? ఆ విషయాన్నే నేను చెప్పాను అని కిలకిలా నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి మనుషులు బ్రతికినంతకాలం మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయనే కూడదు. ఇక ఆ వీడియోలోకి వస్తే బెల్లం అనేది చాలా శక్తివంతమైన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. బెల్లం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. బెల్లం జాతక దోషాలను తొలగించేస్తుంది. బెల్లం మన జీవితాన్ని మార్చేస్తుంది. అప్పులన్నిటినీ కూడా తీర్చుకోగలిగే శక్తిని కూడా ఇస్తుంది. కనుక చక్కగా ఆదివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. అంటే ఒక 1/4 కేజీ అంత బెల్లం తీసుకోండి. తీసుకొని ఆ బెల్లాన్ని ఒక చిన్న ఎల్లో క్లాత్లో వేయండి. అదే క్లాత్లో బెల్లంతో పాటుగా 5 యాలక్కాయలు, కొన్ని పసుపు అక్షింతలు, అంటే 1 స్పూన్ అన్ని అక్షింతలు, 1 రూపాయి నాణెము, చిటికెడంత పసుపును వేయండి. తర్వాత వీటన్నిటిని కూడా మూట కట్టేసి ఆ మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టండి. అంటే మీ ఇష్టదైవం ఫోటో ఎదురుగా పెట్టండి. అలా పెట్టే ముందు ఆ మూటకు మీ మనసులోని కోరికను చెప్పుకోండి. అంటే మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించాలి, మేము అప్పులిచ్చే స్థాయికి ఎదగాలి, మా సంపాదన పెరగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీ మనసులోని బాధనంతటిని ఆ మూటకు చెప్పుకోండి. ఇక ఆ తర్వాత ఆ మూటను అక్కడే వదిలేసి మీరు మీ పనులు చూసుకోండి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా వారం రోజుల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. అంటే మీరేమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆ దేవుడు వచ్చి మీ అప్పులను తీరుస్తాడని కాదు. మీ పనులు మీరు చేస్తూనే ఈ పరిహారం కూడా చేశారంటే ఆ దేవుడే మీ సంపాదన పెరిగి మార్గాలు చూపుతాడు. తద్వారా మీ సంపాదన పెరుగుతుంది. మీరే నెమ్మదిగా అప్పులను తీర్చుకోగలుగుతారు. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే వారం రోజుల్లో ఖచ్చితమైన ఫలితం వస్తుంది. అలా మీకు ఫలితం వచ్చిన తర్వాత ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి. ఈ పరిహారం చేసుకుంటే మ్యాక్సిమం వారం రోజుల్లో ఫలితం వచ్చేస్తుంది. లేట్ అయితే మాత్రం 1 నెల రోజుల్లోకెల్లా ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఎప్పటికైనా ఫలితం వచ్చి తీరుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి అప్పులను తీర్చుకొని ఆనందంగా జీవించండి. రేపు ఆదివారం రాత్రి 8లోపు 2 ఎండుమిరపకాయలను అక్కడ పెడితే చాలు, 10 నిమిషాల్లో మీ కష్టాలు పోతాయి, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి. చక్కగా 10 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎండుమిరపకాయలకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరి ఇళ్లల్లో వంటగదిలోని పోపుల డబ్బాలో ఉండే ప్రధానమైన వస్తువు ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలకు చాలా శక్తి ఉంది, కానీ ఆ శక్తి గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలోని ఎండుమిరపకాయల శక్తి గురించి రహస్యంగా ఉంచారు. ఎందుకంటే అందరికీ వాటి శక్తి గురించి తెలిసిపోతే ఆ శక్తిని చెడు పనులకు వాడుతారు అనే ఉద్దేశంతో మన పెద్దలు ఎండుమిరపకాయల శక్తి గురించి గోప్యంగా ఉంచారు. ఎండుమిరపకాయలను దంచి కారం తయారు చేస్తారు. భారతీయ వంటకాలను కారం లేకుండా ఊహించటం కష్టం. ఓవైపు నోరు మండిపోతూ ఉన్న మంచినీరు త్రాగుతూ మరియు వంటలను ఊరగాయలను ఆస్వాదిస్తారు. అయితే మారుతున్న జీవన ప్రమాణాల్లో భాగంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని, ఇలా రకరకాల కారణాలతో కారం తినటం తగ్గించారు చాలామంది. కానీ కారం తింటే ఆరోగ్యానికి మంచిదే అంటూ అమెరికన్ పరిశోధకులు తెలిపారు. మిరపకాయలను తినేవారిలో క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలిందంటూ ప్రకటించింది అమెరికన్ పరిశోధన. ఆరోగ్యపరంగా మిరపకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు.
ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మ, కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. అందుకే కొంతమంది గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడతీస్తారు. వాటిని స్వీకరించి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇక లోపలికి రాదు. అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడతీయడం ఆనవాయితీగా వస్తుంది. దరిద్రాన్ని, దృష్టిని తొలగించే అద్భుత శక్తి మిరపకాయలకు ఉంది. అందుకే దృష్టి తీయడానికి కూడా ఎండుమిరపకాయలను వాడుతారు. అయితే ఆదివారం రోజు 2 ఎండుమిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎండుమిరపకాయలకు చాలా శక్తులు ఉన్నాయి. ఆదివారం రోజు ఒక చెంబుడు నీళ్లు తీసుకొని దానిలో కొన్ని ఎండుమిరపకాయలను వేసి తర్వాత ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యంగా సమర్పించండి. ఇలా చేయటం వలన చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఎవరైతే సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో వారు ఈరోజు చక్కగా చిన్న క్లాత్ను తీసుకోండి. ఎర్ర రంగులో ఉండే కర్చీఫ్ను తీసుకున్నా సరిపోతుంది. ఆ క్లాత్లో 2 ఎండుమిరపకాయలను వేసి ఒక కర్పూరం బిళ్ళను కూడా వేయండి. తర్వాత ఈ రెండింటిని మూటకట్టి మీ ఇంట్లో బీరువాలో పెట్టేయండి. పెట్టిన వెంటనే ఒక చిన్న ప్లేట్ను తీసుకొని దానిలో 2 ఎండుమిరపకాయలను పెట్టి ఆ మిరపకాయల మీద కర్పూరం పొడిని చల్లండి. తరువాత అగ్గిపుల్లతో వెలిగించి ఆ 2 మిరపకాయలను కాల్చివేయండి. అవి కాలినప్పుడు చిటాపటామని ఎగురుతూ ఉంటాయి కనుక మీ ఇంటి నడి మధ్యలో ఈ ప్లేట్ను పెట్టి కాల్చండి. మీరు వాటి నుంచి దూరంగా వచ్చేయండి. ఈ పరిహారం చేసే ముందు తలుపులన్నీ కూడా వేసివేయాలి. 2 ఎండుమిరపకాయలు కాలిపోయిన తర్వాత 10 నిమిషాలకు తలుపులు తీయాలి. ఇలా చేస్తే 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీరే మార్పును చూస్తారు. అంటే 10 నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని చెప్పలేము, కానీ మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏదో భారం తగ్గిపోయినట్లుగా ఉంటుంది. ఒక్క రోజులోనే ఏదో ఒక శుభవార్త వింటారు. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కానీ రాత్రి 8 దాటాక మాత్రం పొరపాటును కూడా చేయకూడదు. ఇలా నెలలో ఒక్కసారి ఏదో ఒక ఆదివారం రోజు పరిహారం చేస్తూ ఉంటే తిరిగిలేని రాజయోగం పడుతుంది. నెలకొక్కసారి ఈ పరిహారం చేయాలి. బీరువాలో పెట్టిన మూటను మీరే నీటిలో పాడేసి మళ్ళీ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 10 నిమిషాలలో మార్పును చూడగలుగుతారు. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.